బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఒకటే వార్త. రేవంత్ సర్కార్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు గెలిచినటువంటి ఉప సర్పంచులకి నిజంగా షాక్ ఇచ్చినట్లుగా ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది. ఫేస్బుక్లో చూసిన ఈ యొక్క వాట్సాప్ స్టేటస్లో చూసిన ఇదే వార్త. ఏమిటా వార్త అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉప సర్పంచులకు సంబంధించి ఈ యొక్క చెక్ పవర్ రద్దు చేసేశారు రేవంత్ అనేది ఇప్పుడు సర్వత్రా చక్కర్లు కొడుతోంది వార్త. సో దీనికి సంబంధించినటువంటి సదరు జీవో కాపీలు కూడా అవి నిజమా, వాస్తవమా, అవాస్తవమా అనేది కూడా తెలియదు. కాకపోతే ప్రతి వాట్సాప్ స్టేటస్లో కూడా ఉప సర్పంచులకి రేవంత్ బిగ్ షాక్ ఇచ్చారు. ఖచ్చితంగా చెక్ పవర్ను రద్దు చేసేశారు రేవంత్ సర్కార్. సో దీనికి సంబంధించినటువంటి ఒక జీవో ఇది అంటూ కూడా ఇప్పుడు సర్వత్రా ఇప్పుడు సెన్సేషనల్ వార్త అయిపోయింది. సో కొన్ని క్షణాల నుంచి కూడా ఇది ఆల్రెడీ అన్ని వాట్సాప్ స్టేటస్లోను ఫేస్బుక్లో కూడా చక్కర్లు కొడుతున్నటువంటి సందర్భం. అయితే పంచాయతీరాజ్ శాఖ నుంచి మాత్రం అయితే ఈ వార్తలు నిరాధారం, అవాస్తవం అంటూ కూడా చెబుతున్నారనేది కూడా ప్రభుత్వ వర్గాల నుంచి మరో మాటగా వినవస్తోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత ఏంటనేది కూడా సదరు ప్రభుత్వ అధికారుల నుంచే మనకు రావాల్సి ఉంది. అయితే రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుందట. ఉప సర్పంచులకు చెక్ పవర్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారిక ఉత్తర్వులు జారీ చేశారట ఈ మేరకు రేవంత్ రెడ్డి. అలాగే గతంలో కనుక చూసుకుంటే కనుక నిజంగా ఇప్పుడు ఉప సర్పంచులకి నిజంగా ఈ యొక్క చెక్ పవర్ రద్దు చేసిన విషయం అది నిజమైతే కనుక గత ప్రస్తావనకు కూడా మనం వెళ్ళాలి ఒకసారి. గతంలో పంచాయతీ కార్యదర్శికి ఈ యొక్క తెలంగాణలో జాయింట్గా చెక్ పవర్ ఉండేది. అయితే గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఏం చేశారంటే కేసీఆర్ పంచాయతీ కార్యదర్శికి సంబంధించి చెక్ పవర్ని రద్దు చేసి దీన్ని పంచాయతీ కార్యదర్శి ప్లేస్లో ఉప సర్పంచ్కి ఆ స్థానం ఇవ్వడం జరిగింది. సో ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఇవ్వడం అనేది నాడు సర్పంచులు కూడా తీవ్రంగా ఈ యొక్క ఆగ్రహ విషయాలు రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళగక్కినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2024లో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పోటీ చేసే అవకాశం నేను కల్పిస్తాను. 2018లో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని, కేసీఆర్ తీసుకొచ్చినటువంటి చట్టాన్ని నేను కొంచెం అమెండ్మెంట్ చేస్తాను, సవరణలు చేస్తానంటూ కూడా ఆయన డైరెక్ట్గా ఇచ్చారు స్టేట్మెంట్. అలాగే ఉప సర్పంచ్కి సంబంధించి కూడా ఈ చెక్ పవర్ను రద్దు చేసేస్తానంటూ కూడా 2024లో ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. నిజంగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఆయన ఆ పని చేసుకుని వెళ్ళారా? గత కొన్ని క్షణాల నుంచి కూడా రన్ అవుతున్నటువంటి ఈ యొక్క సదరు జీవో కాపీ అదంతా నిజమేనా? దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి మోషన్ శ్రీనివాస్ ప్రస్తుతం ఫోన్లలో అందుబాటులో ఉన్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ తెలుసుకుందాం. ఈ వార్తలు వాస్తవం ఎంత, దీని వాస్తవికత ఎంత అనేది దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి మోషన్ శ్రీనివాస్ ఫోన్లైన్ అందుబాటులో ఉన్నారు. మోషన్ శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? ప్రతి వాట్సాప్ స్టేటస్లోని ఫేస్బుక్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప సర్పంచులకి జాయింట్ చెక్ పవర్ రద్దు చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. సదరు జీవో కాపీ ఇదేనంటూ కూడా ఇప్పుడు సర్వత్రా వార్త అయితే చక్కర్లు కొడుతోంది. దీంట్లో వాస్తవం ఎంత శ్రీనివాస్? అంటే మనము ప్రధానంగా కొద్దిసేపటి క్రితము మినిస్టర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి మినిస్టర్ సీతక్క పేషి నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ఆ ప్రకటనను యాజ్ ఇట్ ఈస్ గా చదివి వినిపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. పంచాయతీరాజ్ శాఖ తెలంగాణ ప్రభుత్వము ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అంటూ వస్తున్న అవాస్తవం. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దయచేసి ఆ వార్తను ఆపాలని మనవి అంటూ స్వయంగా ఉప సర్పంచులకు రద్దు అంటూ ఏదైతే చక్కర్లు కొడుతున్నటువంటి ఆ యొక్క లెటర్ ఏదైతే ఉందో, జీవో కాపీ ఏదైతే ఉందో, ఆ యొక్క కాపీకి సంబంధించినటువంటి విషయంలో మాత్రము అది తప్పుడు సమాచారం అనేటువంటి మాటను దాన్ని ధృవీకరించకుండా, అంటే దాన్ని ఖచ్చితంగా ఇది ఆపండి అనేటువంటి మెసేజ్ అయితే మినిస్టర్ కార్యాలయం అయితే మనకైతే పంపించినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ప్రధానంగా మామూలుగా ఇలాంటి జీవో కాపీలు సెన్సిటివ్ కు సంబంధించినటువంటి, అంటే సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క గొడవను ప్రధానంగా మనం చూస్తా ఉన్నాము. 2019వ సంవత్సరం అప్పుడున్నటువంటి పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తీసుకొస్తూ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం అది. జూన్ 17, 2019 నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా సర్పంచ్ తో పాటుగా ఉప సర్పంచ్ సంతకం ఉంటేనే గ్రామ పంచాయతీ నిధులు విడుదల చేయడానికి అవకాశం ఉండేది. గతంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాసెస్ ను కూడా పూర్తి స్థాయిలో రద్దు చేస్తూ ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ను జూన్ 17, 2019వ సంవత్సరం నుండి కల్పించినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. అంటే ఒక టర్మ్ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు ఇంకొక కొత్త సర్పంచులు నిన్ననే 22వ తారీఖునే వారి యొక్క ప్రమాణాలు అయితే చూసాము. ఇక
దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎవరో కేటుగాళ్ళు ఈ యొక్క జియో కాపీని యాజ్ గా తీసినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ప్రధానంగా జియో కాపీ లాగానే కనబడతా ఉంది. అది కూడా నిన్న తయారైనట్టుగా మనం అయితే చూడొచ్చు. 2025 22వ తారీఖు 12వ నెల ఈ నిన్న తయారైనటువంటి రూపకంగా ఈ యొక్క జియో కాపీని అయితే ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ఇది మినిస్టర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అయినట్టుగా ఒక లెటర్ కేవలం ఇది ఒక స్క్రీన్ షాట్ లాగా కనబడుతుంది. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఎక్కడ కూడా మా యొక్క డిస్కషన్ అంటూ మినిస్టర్ పేసీ నుంచి అయితే ఒక వార్తనైతే విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా అంటే దీనికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు సంతరించుకుందంటే గతంలో మనం చూసాం ఉప సర్పంచులకు మధ్యలో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి వైరాన్ని మనం చూస్తూ వచ్చాము. సర్పంచులు వేలాది మంది సర్పంచులు సెక్రటరియట్ల వద్దకి అలాగే మినిస్టర్లను కలిసినప్పుడల్లా పవర్ అనే దాన్ని కేవలము సర్పంచ్కే ఉంచాలి అనేటువంటి మాటలను చెప్తూ సర్పంచుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ధర్నాలు రాస్తారోకోలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ ఒక చెక్ పవర్ విషయంలో మాత్రమే. ఇక ఇదిలా ఉంచితే ఇప్పుడు కొత్తగా ఉప సర్పంచ్ కావడానికి కూడా చాలా ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే సర్పంచ్ తో సమానంగా చెక్ పవర్ ఉండడంతో ఉప సర్పంచ్ అయితే ఎంతో కొంత మేలు చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనో లేకపోతే ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనో కానీ ఖచ్చితంగా ఉప సర్పంచ్ కూడా సర్పంచ్ తో సమానమైనటువంటి పోటీ నెలకొంది. ఉప సర్పంచ్కి ఉండాలనుకున్నటువంటి వాళ్ళు ముందుగానే వార్డు మెంబర్లను ఒక 10 వార్డులు ఉన్నట్టు ఏదంటే ఉప సర్పంచ్ కి సంబంధించినటువంటి ఓటు పక్కన పెడితే ఇంకొక 6 ఓట్లు పడాల్సినటువంటి సందర్భం. అంటే దాదాపుగా సగానికంటే +1 ఉండాలి కాబట్టి దానికోసము వారి యొక్క ప్రయత్నాలు కొనసాగించడం జరిగింది. ఉప సర్పంచ్ కావాలనుకున్నటువంటి వాళ్ళు ముందుగానే వార్డు మెంబర్లను గెలిపించుకునేటువంటి బాధ్యతను కూడా భుజాన్ని ఎత్తుకున్నటువంటి సందర్భాన్ని చూసాము. మొత్తం మీద ఇటు ఉప సర్పంచ్లకు కనుక ఈ యొక్క చెక్ పవర్ తీసేస్తే పరిస్థితి ఏంటి అంటే ఓపెన్ టాక్ అంటే ఏదైతే దోచుకునేటువంటి సొమ్ము ఉందో దానికి సంబంధించినటువంటి విషయంలో పంపకాలలో నాకు కూడా వాటా వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఉప సర్పంచ్లుగా చాలా మంది నియామకమైనటువంటి పరిస్థితి. ఇలా ఉంటే ఇంకొక కొన్ని ప్రాంతాలలో ఒకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉప సర్పంచ్ గా ఉండాలనేటువంటి పోటీని కూడా మనం చూడడం జరిగింది. లక్షలాది రూపాయలను వార్డు మెంబర్లుగా గెలిచినటువంటి వారికి ఇచ్చి ఆ యొక్క ఉప సర్పంచ్ పదవులను దక్కించుకున్నటువంటి వాళ్ళని కూడా చూసాము. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికి కూడా ఉప సర్పంచులకు సంబంధించినటువంటి విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొన్నటువంటి సందర్భాలు చూస్తా ఉన్నాం. మొత్తం మీద ఈ రోజు వచ్చినటువంటి ఈ యొక్క ఫేక్ వార్త మాత్రము చక్కర్లు అయితే కొడతా ఉంది. అన్ని మీడియా స్రవంతులలో అలాగే డిజిటల్ మీడియాలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా ఆ యొక్క ఫేక్ అయితే చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. మొత్తం మీద దీన్ని ఆపాలి అంటూ ఇప్పటికే శ్రీనివాస్ మరొక డౌట్. నా డౌట్ ఏంటంటే ఆల్రెడీ 2 పిల్లలకు మించి ఎంతమంది అయినా ఉంటే పోటీ చేయొచ్చు అనేది క్యాబినెట్లో తీర్మానం చేయడం కావచ్చు, మరి దాన్ని మళ్ళీ అసెంబ్లీలో ఆమోదించడం జరగచ్చు. ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం జరిగాయి ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించి. సో 2018లో ఏదైతే ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖ చట్టానికి సంబంధించి కొన్ని అమెండ్మెంట్స్ చేశారో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ఈ యొక్క ఉప సర్పంచులకు సంబంధించి ఈజీగా అలాగ ఒక జీవో ద్వారా ఈ యొక్క జాయింట్ చెక్ పవర్ రద్దు అనేది ఇచ్చేయచ్చా లేదా ఒక రూల్స్ ప్రకారం అంటే అసెంబ్లీలో కానీ లేకపోతే క్యాబినెట్లో ఆమోద ముద్ర వేసిన వెంటనే మీరు ఒకసారి స్క్రీన్ మీదకి వీలైతే వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మనము ఒక గ్రూప్ లో మనకు సంబంధించినటువంటి గ్రూప్ లో నేను ఒక జియో కాపీని విడుదల చేయడం జియో కాపీని ప్రభుత్వం విడుదల చేసినటువంటి జియో కాపీని ఇప్పుడే పంపించడం జరిగింది. ఆ జియో కాపీ ఒకసారి చూడొచ్చు. ఆ ప్రభుత్వము ఆ యొక్క ఫేక్ ఏదైతే తిరుగుతా ఉందో దానికి సంబంధించి వెంటనే చర్యలు అయితే తీసుకుంటా ఉంది. గతంలో మాదిరిగానే సర్పంచులు ఉప సర్పంచులకు చెక్ పవర్ కొనసాగిస్తూ మెమో జారీ చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ అంటూ చూస్తా ఉన్నాం. దాన్ని క్లియర్ గా చూడొచ్చు. మీరు స్క్రీన్ పైన కూడా చూపించేటువంటి ప్రయత్నం చేయొచ్చు. క్లియర్ గా 23వ తారీఖు 12వ నెల 2025 కొద్దిసేపటి క్రితం ఈ యొక్క జియో కాపీ అయితే విడుదల చేయడం జరిగింది. న్యూగా ఏర్పడినటువంటి ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి విషయంలో మీరు చూస్తున్నారనుకుంటున్నాము. పూర్తి స్థాయిలో ఇది ఎక్స్క్లూజివ్ గా తొలి వెలుగు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉంది. ఇప్పుడు ఏదైతే ఫేక్ జియో తిరుగుతా ఉందో దానికి కౌంటర్ గా ఇప్పుడు ఫేక్ జియో తిరుగుతున్నటువంటి దానికి కౌంటర్ గా
ఈ యొక్క ఇంకొక జీవోని అయితే తీసుకురావడం జరిగింది పంచాయతీరాజ్ శాఖ. దానిలో క్లియర్ గా గతంలో ఉన్నటువంటి ఏదైతే మాదిరి ఉందో అది కంటిన్యూ చేస్తున్నట్టుగా దానిలో క్లియర్ గా చూపడం జరిగింది. ఉప సర్పంచ్ సర్పంచ్లకు సంబంధించినటువంటి చెక్ పవర్ ను కంటిన్యూ చేస్తున్నట్టుగా ఒక మరొక జీవోని అయితే తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం రాధాకృష్ణ. థ్యాంక్ యూ మోషన్ శ్రీనివాస్. మొత్తానికి పరిస్థితి నిజంగా ఇది ఫేక్, ఇది ఒక ఫేక్ జీవో అంటూ కూడా పంచాయతీరాజ్ శాఖ తేల్చి చెప్పేసింది. అలాగే ఈ యొక్క ఉప సర్పంచ్ అలాగే సర్పంచ్ గతంలో మాదిరిగానే చెక్ పవర్ ఉంటుంది అనేది కూడా స్పష్టం చేస్తూ ఒక మెమో కూడా జారీ చేసింది. ఈ యొక్క వార్తకి కొనసాగింపుగానే ఇది కూడా కొన్ని సెకండ్ల ముందు ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖ ఇచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఎస్, ఖచ్చితంగా ఇప్పటికే వాట్సాప్ స్టేటస్లో ఇది ఒక ఫేక్ న్యూస్గా ఇది చలామణి అయిపోతోంది. సో దీన్ని ఎవ్వరూ కూడా నమ్మకండి. ఉప సర్పంచులకి చెక్ పవర్ రద్దు చేసింది ఏమీ లేదు రేవంత్ సర్కార్. సో ఇది ఖచ్చితంగా ఇది ఒక ఫేక్ వార్త. ఇది ఎవరైతే దీన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారో దీనిపై ఖచ్చితంగా ఈ ట్రోలర్స్ పైన కానీ సదరు ఈ యొక్క దీనికి సంబంధించి ఎవరిపైన ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా ఈ బాధ్యులపైన కఠినంగా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అనేది పంచాయతీరాజ్ శాఖ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో సర్పంచులకి ఉప సర్పంచులకి గతంలో ఏవైతే చెక్ పవర్స్ ఉన్నాయో అలాగే ఇప్పుడు కూడా అది యథావిధిగా కొనసాగిస్తామంటూ కూడా ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది ఘంటాపథంగా. దానికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఆల్రెడీ మెమో కూడా జారీ చేసింది. ఇంకా అంతకుమించి చెప్పాల్సింది ఏమీ లేదు. సో ఉప సర్పంచులకి చెక్ పవర్ రద్దు అనేది ఏమీ లేదు. వాళ్ళకి ఉప సర్పంచ్ కూడా చెక్ పవర్ ఉంటుంది. సో జాయింట్ చెక్ పవర్ అనేది సర్పంచ్కి ఉప సర్పంచ్కి 2018లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే తీసుకున్నారో అదే నిర్ణయాన్ని ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా కొనసాగిస్తూ వస్తోంది. ఎస్, ఖచ్చితంగా ఉప సర్పంచ్లకి జాయింట్ చెక్ పవర్ రద్దు చేసింది అయితే ఇవన్నీ కూడా అవాస్తవం. ఏ ఒక్క వాట్సాప్ కానీ ఫేస్బుక్ ఈ యొక్క స్టేటస్లు చూసి మోసపోకండి. సో ఎక్కడ కూడా ఆందోళన కూడా గురి కావద్దు పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ. సో బీ అలర్ట్గా ఉండండి. ఇటువంటి ఫేక్ వార్తల్ని నమ్మొద్దని కూడా తొలి వెలుగు ప్రధానంగా సూచిస్తోంది. సో ఖచ్చితంగా గతంలో ఏదైతే ఉందో సర్పంచ్కి ఉప సర్పంచ్కి జాయింట్ చెక్ పవర్ అనేది ఇప్పుడు కూడా మేము అదే కొనసాగిస్తున్నామంటూ కూడా సాక్షాత్తు తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ఒక మెమో కూడా రిలీజ్ చేసింది. ఎస్, కఠినంగా ఎవరైతే ఫేక్ వార్తలను ప్రచారం చేస్తున్నారో వాళ్ళపై మేము యాక్షన్ కూడా తీసుకోబోతున్నామంటూ కూడా హెచ్చరించింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.